కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం 11.7 అడుగులకు వరద నీరు చేరింది. వచ్చిన వరద నీటిని పంట కాలువలకు అధికారులు వదులుతున్నారు. 14 అడుగుల మేర వరద వస్తే ప్రకాశం బ్యారేజ్ గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం 11.7 అడుగులకు వరద నీరు చేరింది. వచ్చిన వరద నీటిని పంట కాలువలకు అధికారులు వదులుతున్నారు. 14 అడుగుల మేర వరదొస్తే ప్రకాశం బ్యారేజ్ గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 48 గంటలుగా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. రాబోయే 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొంది. వివిధ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వరదల వల్ల వాగులు వంకలు చాలా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అటు గోదావరి నది, ఇటు కృష్ణా నదిలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు ఎగువ ప్రాంతం నుంచి రావటం వల్ల పెద్ద ఎత్తున పోటెక్కుతా ఉంది. ఇక్కడ మనం కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీటితో పూర్తి స్థాయిలో నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటిని ప్రస్తుతం ఇక్కడ ఏలూరు కాలువ, బందర కాలువ, రైబస్ కాలువ ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇక్కడ నుంచి వదులుతున్నారు. మొత్తం మీద ఈ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవ్వటం, ఎక్కువగా నాట్లేసేటటువంటి సీజన్ కావడంతో పంట కాలువలకు ఎక్కువగా వరద నీటిని అంతా కూడా పంట కాలువలకి మళ్లించేటటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర 11.7 అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. ఇది సాయంత్రానికల్లా మరింత గంటకి వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర అప్రమత్తత నెలకొంది. 14 అడుగుల మేర వరద నీరు చేరితే ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న 75 గేట్లు ఇక్కడ ఉన్నాయి. ఈ 75 గేట్లు దశల వారీగా గేట్లు వదిలి ఈ నీటిని మొత్తం బంగాళాఖాతంలోకి, సముద్రంలోకి వదిలేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ప్రస్తుతానికైతే ఇంకా గేట్లు అయితే వదలలేదు. వచ్చినటువంటి 11.7 అడుగుల వరద నీరు అయితే చేరింది. ఈ వరద నీటిని పంట కాలువలకి, మొత్తం 3 పంట కాలువలకి వరద నీటిని వదులుతా ఉన్నారు. ఈవినింగ్ కల్లా మరింత వరద నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.